శ్రీరామనవమి సందర్భంగా అక్షాపురి హనుమాన్ టెంపుల్ నుంచి ప్రతి ఏడాది రాజాసింగ్ తీసే శోభాయాత్రకు ఈసారి పోలీసులు అనుమతులు నిరాకరించారు. పోలీసులు పర్మిషన్ ఇచ్చినా ఇవ్వకున్నా తాను శోభాయాత్ర చేయడం పక్కా అని చెప్పిన రాజాసింగ్ హనుమాన్ భక్తులతో కలిసి శోభాయాత్ర నిర్వహించారు. పోలీస్ బందోబస్తుతో అక్షాపురి హనుమాన్ టెంపుల్ నుంచి ప్రారంభమైన పురాణాపూల్ వద్ద సీతారాంబాగ్ నుంచి వచ్చే ప్రధాన శోభాయాత్రలో కలిసిపోయింది. హైదరాబాద్ లో శ్రీరామనవమి సందర్భంగా 2 శోభాయాత్రలు గ్రాండ్ గా జరుగుతాయి. సీతారాంబాగ్ నుంచి భాగ్యనగర ఉత్సవ సమితి నిర్వహించే శోభాయాత్ర ఒకటైతే ఆకాష్పురి టెంపుల్ నుంచి ఎమ్మెల్యే రాజాసింగ్ నిర్వహించే శోభాయాత్ర మరొకటి. ఈ శోభాయాత్రల్లో వేల సంఖ్యలో భక్తులు పాల్గొంటారు. అయితే ఈసారి ఎలక్షన్ కోడ్ ఉండడంతో రాజాసింగ్ నిర్వహించే శోభాయాత్రకు పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదు. 45 రోజుల క్రితమే రాజాసింగ్ శోభాయాత్ర పర్మిషన్స్ కి అప్లై చేసుకోగా నిన్న రాత్రి పర్మిషన్ లేదంటూ పోలీసులు రాజాసింగ్ కి లెటర్ పంపారు. పోలీసులు పర్మిషన్ ఇవ్వకపోయినా శోభాయాత్ర కొనసాగుతుందని రాజాసింగ్ పిలుపునిచ్చారు. దీంతో ఆకాష్పురి హనుమాన్ టెంపుల్ కి అనుచరులతో కలిసి చేరుకున్న రాజాసింగ్ శోభాయాత్రను ప్రారంభించారు. మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో యాత్ర మొదలైంది. అయితే ప్రతిసారి పోలీసులు తన శోభాయాత్రకు అడ్డంకులు సృష్టిస్తున్నారన్నారు ఎమ్మెల్యే రాజాసింగ్. ప్రతి సంవత్సరం మాకు ఇట్లాంటి ఇబ్బందులు వస్తూనే ఉన్నాయి. అప్పుడు 2010లో మేము శోభాయాత్ర స్టార్ట్ చేసినాం. అప్పుడు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటే మా పైన చాలా కేసులు పెట్టినారు, జైలుకి పంపించినారు. ఏకే ఖాన్ గారు కమిషనర్ గారు ఉండే. అప్పుడు కూడా మేము భయపడలే. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత చాలా వైభవంగా శోభాయాత్ర తీసినాం. అప్పటి నుంచి కంటిన్యూగా కేసులు పెడుతున్నారు. గవర్నమెంట్ చేంజ్ అయింది, కొత్త తెలంగాణ అయింది, మంచిగా అవుతుంది హిందువులకి అని అనుకున్నాం. కానీ ఎక్స్ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఇంకా కూడా మా పైన ఎక్కువ దౌర్జన్యం జరిగింది. దారుసలాం నుంచి వచ్చిన మెసేజ్కి వాళ్ళు ఫాలో చేయాలి, ఇంప్లిమెంట్ చేయాలి, మా పైన టార్చర్ పెట్టాలి, అదే జరిగింది. ఇప్పుడు కూడా మళ్ళీ గవర్నమెంట్ చేంజ్ అయింది. ఈ గవర్నమెంట్ కూడా అదే విధంగా పనిచేస్తుందని నేను అనుకుంటున్నాను. ఆకాష్పురి టెంపుల్ దగ్గర ప్రారంభమైన ఈ శోభాయాత్ర కిలోమీటర్ పాటు కొనసాగి పురాణాపూల్ వద్ద ప్రధాన శోభాయాత్రలో కలిసిపోయింది. సీతారాంబాగ్ నుంచి వస్తున్న శోభాయాత్రతో కలిసి ముందుకు సాగింది. ఆకాష్పురి నుంచి ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. శోభాయాత్ర ముగిసే వరకు డైవర్షన్స్ అమలు చేశారు. ఈ శోభాయాత్రలో రాజాసింగ్ పాడిన శ్రీరామనవమి సాంగ్స్ హైలైట్ గా నిలిచాయి. రాజాసింగ్ పాడిన పాటలనే శోభాయాత్రలో డీజేలో పెట్టి యూత్ డాన్సులు చేశారు.